హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో ఫ్లాట్ అండ్ పాపప్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో నేను ర్యాండమ్గా ఒక క్లిప్ తీసుకున్నాను, ఒక పాపప్. సో దాన్ని నేను 2 కాపీస్ తీసుకున్నా. సో ఆల్టర్నేటివ్ మనం ఇంకా కావాలనుకుంటే ఇంకో కాపీ కూడా తీసుకోవచ్చు. సో ఒక 3 చేద్దాం. అండ్ ఓకే, ఫస్ట్ అయితే మనం వీటిని పాపప్ చేసేసి ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, సో నేను ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కంట్రోల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోతే, సో ఇక్కడ కంట్రోల్ ఎఫెక్ట్స్లో ఏమీ లేదు కదా. సో మనం ఏదైతే క్లిప్ని సెలెక్ట్ చేస్తామో లేయర్ని, ఆ క్లిప్ని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ మనకి ఆప్షన్స్ అన్నీ రివీల్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని పాపప్ యానిమేషన్ చేస్తా. ఓకే, సో ఫస్ట్ స్కేలింగ్ అండ్ పొజిషన్కి నేను కీ ఫ్రేమ్ అనేది పెట్టుకున్నా. ఓకే, సో ఇక్కడ నేను స్కేల్ వాల్యూ వచ్చేసి 0. ఓకే, అండ్ 5 ఫ్రేమ్స్ ఫార్వర్డ్ చేస్తున్నా. 1 2 3 4 5. ఓకే, ఇక్కడ మీరు జూమ్ చేసుకుంటే తెలిసిపోద్ది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి వాల్యూ 120 ఇస్తున్నా. ఓకే, తర్వాత మళ్ళీ 5 ఫ్రేమ్స్ ఫార్వర్డ్ చేస్తున్నా. 1 2 3. ఓకే, 3 ఫ్రేమ్స్ అనేది నేను ఇచ్చా, జస్ట్ 100. ఓకే, ఇలా వచ్చి స్మూత్గా అయింది కదా. ఓకే, లేదనుకుంటే మనం 5 ఫ్రేమ్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కీ పెడుతున్నా. సేమ్ పొజిషన్స్ అయితే ఏం మార్చలేదు కదా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక 10 ఫ్రేమ్స్ లేదా ఒక 15 ఫ్రేమ్స్ మన ఇష్టం అవి. అండ్ దీన్ని కొంచెం నేను మూవ్ చేస్తున్నా. ఓకే, అండ్ దీన్ని కూడా నేను మళ్ళీ బ్యాక్. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంది? 530 ఉంది కదా. సేమ్ కాపీ అండ్ ఫార్వర్డ్, జస్ట్ ఫార్వర్డ్, అండ్ వాల్యూ వచ్చేసి 530. ఓకే, ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇంకా వెళ్ళాలనుకుంటే జస్ట్ ఫార్వర్డ్, జస్ట్ 690. సేమ్ 690 వాల్యూ అండ్ 530. ఓకే, ఇలా మనం ఇలా యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో దీని వాల్యూస్ కొంచెం డిస్టెన్స్ స్పీడ్గా ఉంది కదా. సో దీన్ని మనము కొంచెం మార్చుకుందాం. ఓకే, సరిపోద్ది కదా. సో అండ్ అలాగే ఇక్కడ మనం ఇది స్కేల్ని హోల్కి అండ్ ఫార్వర్డ్ జస్ట్ 5 ఫ్రేమ్స్. 1 2 3 4 5, వాల్యూ 0. ఓకే, ఓకే డన్. ఓకే, కీ ఫ్రేమ్స్ అన్ని సెట్ చేశాను కదా. సో వీటిని నేను ఓకే టెంపరరీ ఇంటర్పోలేషన్ దాంట్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ కంటిన్యూస్ బ్రీజర్ అని ఉంటుంది. ఓకే, సో వీటిని కూడా మనం ఓకే జస్ట్ సో ఈ కీ ఫ్రేమ్స్ని కొంచెం మూవ్ చేసుకుంటే మనకి జస్ట్ ఇలా కాపీ చేసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఓకే,
ఇలా సెలెక్ట్ చేసుకొని ఈజీని పెట్టుకున్నా. ఓకే, ఇలా మనకు పాపప్ అనేది వస్తాయి. మనకి ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా, మనకి ఎక్కువ పాపప్ అవుతుంది కదా, జస్ట్ ఇక్కడ నుంచి ఇది సరిపోద్ది, జస్ట్ ఓకే ఇక్కడ దాకా సరిపోద్ది అనుకుంటే ఈ రెండింటిని మనం రిమూవ్ చేసుకొని వీటిని మనం డిస్టెన్స్ పెంచుకుంటే సింపుల్గా ఉంటుంది. ఓకే ఓకే సో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు పాపప్ని. స్మూత్గా పాపప్ అనేది ఎలా వస్తుంది. ఓకే, అండ్ సెకండ్ వర్షన్ ఇంకోటి చూద్దాం మనం. సో ఇంకో ఇమేజ్ తీసుకున్నాను. సో దీనికి కూడా సేమ్ కీ ఫ్రేమ్స్ అనేది సెట్ చేస్తున్నా. పొజిషన్కి, స్కేల్కి, రొటేషన్కి ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ స్కేల్ చేశాను కదా, నేను ఇక్కడ స్కేల్ తీసేస్తున్నా. ఓన్లీ పొజిషన్, రొటేషన్తో నేను చేస్తున్నా. ఓకే, సో ఈ కీ జస్ట్ ఈ ముందుకు వెళ్ళి నేను 5 ఫ్రేమ్స్ 1 2 3 4 5 ఓకే 5 ఫ్రేమ్స్ దగ్గరికి వెళ్ళి కీని హోల్డ్ చేసుకున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి నేను దీన్ని కిందకి మూవ్ చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది సెట్ చేశారు కదా, సో ఇక్కడ ఆల్రెడీ ఒక కీ ఫ్రేమ్ ఉంది. జస్ట్ ఈ కీ జస్ట్ ఇలా మనకి వచ్చింది. ఓకే, సో 540 ఉంది కదా, మనం దీన్ని 600కి ఇద్దాం. సారీ 600 కాదు, ఎగ్జాక్ట్ 500కి ఇద్దాం. ఓకే, సరిపోలే 450. ఓకే డన్. సో ఇంకో 5 ఫ్రేమ్స్ ఫార్వర్డ్ చేద్దాం. 1 2 3 4 3 దగ్గర ఆపేద్దాం సేమ్. ఓకే, 540 ఇచ్చేసా. ఓకే, సో సేమ్ అలా మనకి పాపప్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ మనం దీనికి రొటేషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ దాకా కీ అనేది హోల్డ్ చేస్తాను. జస్ట్ ఫార్వర్డ్ 10 ఫ్రేమ్స్, 10 ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో దీన్ని నేను 3 ఓకే, సో ఇంకో ఫ్రేమ్స్ వచ్చేసి 0 అండ్ ఇంకో ఫ్రేమ్స్కి వచ్చేసి -3. ఓకే, సో ఎలా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేప్పటికి మళ్ళీ అయింది సేమ్. ఓకే, సేమ్ మళ్ళీ 0. సో వీటిని మనం కొంచెం డిస్టెన్స్ అనేది పెంచుతాం. ఓకే, ఇక్కడికి వచ్చాక ఈ ఫ్రేమ్ని హోల్డ్ చేసి కీ పెట్టుకున్నాను. జస్ట్ మళ్ళీ 5 ఫ్రేమ్స్ ఫర్ 1 2 ఓకే, చాలా స్పేస్ ఉంది కాబట్టి మనం జస్ట్ ఇక్కడ పెట్టుకుందాం ఈ కీని. ఓకే, జస్ట్ 5 ఫ్రేమ్స్ ఫార్వర్డ్ 1 2 3 4 5 ఓకే, జస్ట్ డౌన్. ఓకే, సో కీ ఫ్రేమ్స్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఓకే, జస్ట్ ఇలా మనం ప్రతిదీ యానిమేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా
ఇలా పాపప్ని మనం యానిమేషన్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ గైస్.